Good morning, all. Today we are continuing previous topic, oligopoly. In oligopoly, how we determine price. There are different types of models are there. Price determination models of oligopoly. Okay, so in this first one, Kinkey demand curve. So that the name of the category is Kinkey demand curve. This is one category, one model. The Kinkey demand curve model tries to explain that in non-collisive oligopolistic industries, there are not frequent changes in the market price of the product. So in Kinkey demand curve, it tries to explain that non-collisive oligopolistic. ఓకేనా సో అంటే నాన్ కొల్లిజివ్ ఓకేనా కొల్లిజివ్ అనేది ఒకటి చెప్పుకున్నాం, అదేవిధంగా నాన్ కొల్లిజివ్ అనేది ఒకటి చెప్పుకున్నాం. ఓకేనా సో ఇదేంటి నాన్ కొల్లిజివ్ అలిగోపోలిస్టిక్ ఇండస్ట్రీ అనమాట. ఓకేనా సో ఇది ఎక్కడ అప్లికబుల్ అవుతుందనంటే నాన్ కొల్లిజివ్ అలిగోపోలిస్టిక్ ఇండస్ట్రీస్ దెర్ ఆర్ నాట్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ ద మార్కెట్ ప్రైజెస్. అంటే మార్కెట్ ప్రైస్లో ఈ నాన్ కొల్లిజివ్ అలిగోపోలిస్టిక్ మార్కెట్లో మార్కెట్ ప్రైస్లో ప్రతిసారి చేంజెస్ రావు, ఫ్రీక్వెంట్గా చేంజెస్ రావు. అర్థమైందా? దెర్ ఆర్ నాట్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ ద మార్కెట్ ప్రైజెస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఓకేనా ఫ్రీక్వెంట్గా చేంజెస్ అనేది రాదు. అలా రాకపోతేనే మనం దాన్ని నాన్ కొల్లిజివ్ అలిగోపోలిస్టిక్ అని చెప్పి అంటాం, నాన్ కొల్లిజివ్ అలిగోపోలి అని అంటాం. ఓకేనా నేను టైప్స్ చెప్పుకున్నాం కదా దాంట్లో అనమాట. తర్వాత ద డిమాండ్ కర్వ్ ఈజ్ డ్రాన్ ఆన్ ద అజంప్షన్ దట్ ద కింక్ ఇన్ ద కర్వ్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ద రూలింగ్ ప్రైస్. సో ఇక్కడ డిమాండ్ కర్వ్ ఏదైతే ఉందో డిమాండ్ కర్వ్ ఏదైతే మనం డ్రా చేస్తున్నామో అక్కడ మనం ఏమైనా అజంప్షన్ చేసుకుంటున్నాం అంటే కింక్ ఇన్ ద కర్వ్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ద రూలింగ్ ప్రైస్. సో ఇక్కడ ప్రతి సందర్భంలోనూ కూడా ఇక్కడ ప్రైస్ అనేది రూలింగ్ చేస్తుంది అంటున్నాం. అంటే డిమాండ్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా ప్రైస్ అనేదే రూల్ చేస్తుంది. అర్థమైందంటే ఒక వస్తువు, ఒక ప్రోడక్ట్కి కానీ ఒక కమాడిటీకి కానీ డిమాండ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట? ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రైస్ ఈజ్ షోస్ మచ్ మోర్ ఎఫెక్ట్ ఆన్ ద డిమాండ్. సో ప్రైస్ ఈజ్ ద రూలర్. ఓకే, the reason is that a firm in the market supplies a significant share of the product and has a powerful influence in the prevailing price of the commodity. ఏంటి రీజన్ ఏంటి దీనికి? దట్ ఏ ఫార్మ్ ఇన్ ద మార్కెట్ సప్లైస్ ఏ సిగ్నిఫికెంట్ షేర్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ హ్యాస్ ఎ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ప్రివైలింగ్ ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ. ఏంటంటే ఎందుకు రీజన్ ఏంటి అని చెప్తున్నాడంటే ఇక్కడ ఈ మార్కెట్లో మనం ఏదైతే ఒక ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫాము మార్కెట్ సప్లై విషయంలో అక్కడ మనకు ఒక సిగ్నిఫికెంట్ షేర్ అనేది మార్కెట్లో ఉండాలి ఆ ప్రోడక్ట్కి సంబంధించి. అంటే మార్కెట్లో మన ప్రోడక్ట్ యొక్క షేర్ అనేది ఏ స్థాయిలో ఉన్నది, ఆ ఉన్నటువంటి దాన్ని బట్టి మనం ప్రైజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. అంటే ఎలా? ఇప్పుడు సపోజ్ ఏబిసి అనే కంపెనీలు ఉన్నాయనుకోండి. ఈ ఏబిసి అనే కంపెనీల్లో 3 ఒక రకమైన ప్రోడక్ట్ తయారు చేస్తున్నాయి అనుకుందాం, ఎగ్జాంపుల్. ఓకేనా సో ఏ అనే ప్రోడక్ట్కి మార్కెట్లో ఒక 70% షేర్ ఉందనుకున్నాం. బి అనే ప్రోడక్ట్కి మార్కెట్లో ఒక 15% షేర్ ఉందనుకున్నాం. తర్వాత సి అనే ప్రోడక్ట్కి మార్కెట్లో 15% షేర్ ఉందనుకున్నాం. అంటే మూడే చెప్తున్నాం ఇక్కడ, ఏబిసి అని చెప్తున్నా. ఏకి 70 ఉంది, బికి 15 ఉంది, సికి 15 ఉంది. సో అంటే ఉన్నటువంటి 100% షేర్లో 70% షేర్ ఎవరిది? ఏది. కాబట్టి ఇక్కడ ఏ అనేవాళ్ళు ఏ అనే ప్రోడక్ట్ మీరు తీసుకున్నప్పుడు ఆ ఏ అనే ప్రోడక్ట్ అనేది మనకు మిగతా ప్రైస్ వాళ్ళు ఏదైతే డిసైడ్ చేశారో ఈ బీసీ అనే వాళ్ళు కూడా అదే ప్రైస్కి అమ్మాల్సి ఉంటుంది. ఎందుకని? ఇక్కడ మార్కెట్లో హైయెస్ట్ షేర్ ఎవరిది? ఏదన్నమాట. కాబట్టి ఏ చెప్పింది మిగతా వాళ్ళు వినాల్సి ఉంటుంది. అది ఈ విధంగా మనకు ప్రైస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మార్కెట్లో ఎవరైతే ఎక్కువ సప్లై చేస్తున్నారో ప్రోడక్ట్ని, అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ సప్లై చేస్తున్నారంటే కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే కదా అర్థం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి, కొంచెం ట్విస్టింగ్గా చెప్తున్నారు. ఏమంటున్నాడు?
మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అయితే అదే ఏ కంపెనీ అయితే ఎక్కువ సప్లై చేస్తుందో వాళ్ళే ప్రైస్ మీద వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఒక కమాడిటీ ప్రైస్ అనేది. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి ఇండైరెక్ట్‌గా మార్కెట్‌లో కొనేవాళ్ళు ఉంటేనే కదా డిమాండ్ ఉంటేనే కదా సప్లై చేసేది మనం. సో, మార్కెట్‌లో డిమాండ్ అనేది లేకుండా మనం సప్లై చేయలేం కదండీ! కాబట్టి డిమాండ్‌కి అనుగుణంగా సప్లై ఉంటుంది కాబట్టి, సో, ఆ సప్లై అనేది ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దాని అర్థం ఏంటి ఇండైరెక్ట్‌గా డిమాండ్ అనేది కూడా ఎక్కువ ఉందని అర్థం. ఆ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటే ఆటోమేటిక్‌గా మనం ఏం చేస్తాం? ప్రైస్‌ని హైక్ చేసుకుంటాం కావాలంటే. సో, అది మన చేతుల్లో ఉన్న పననమాట. అర్థమైందా? సో, ఈ ఆప్షన్స్ అన్నీ మన ముందర ఉంటాయి. ఓకే. తర్వాత అండర్ అలిగోపోలీ ఏ ఫార్మ్ హ్యాస్ 2 చాయిసెస్. అలిగోపోలీలో ప్రతి ఒక్క సంస్థకి ఇక్కడ 2 చాయిస్‌లు ఉంటాయని చెప్తున్నాడు. సో, ఫస్ట్ చాయిస్ ఈస్ థట్ ద ఫార్మ్ ఇంక్రీజెస్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఫస్ట్ చాయిస్ ఏంటంట? ప్రోడక్ట్ యొక్క ప్రైస్‌ని ఇంక్రీజ్ చేయడం. ఇది ఫస్ట్ చాయిస్ మనకి. ఈచ్ ఫార్మ్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఓకేనా? సో, ఈ సందర్భంలో ఏం చెప్తున్నాడంటే ఈచ్ ఫార్మ్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ the fact that if it increases the price of the product, it will lose most of its customers to its rival. సో, ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయటం వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో లాస్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లాస్ ఏంటి? ఇప్పుడు ఏబీసీ అనేవాళ్ళు ఉన్నారు. ఏ అనేవాడు ₹10కి టాప్ షేర్ అని చెప్పాను. బి అనేవాడికి నష్టం వస్తుంది ఆ ప్రైస్‌కి అమ్మితే. వాడు ప్రైస్ ఇంక్రీజ్ చేశాడనుకోండి, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? వాడికి ఉన్నటువంటి 15% షేర్ కూడా పోతుంది. అర్థమవుతుందా మీకు? ఏ అనేవాళ్ళు 70% మార్కెట్ షేర్ ఉంది. అతను ₹10కి ఇస్తానన్నాడు. నువ్వేమో ₹15కి ఇస్తానంటున్నావు. సో, అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? ₹10కి ఇచ్చేవాడి దగ్గరికే వెళ్తారు అల్టిమేట్‌గా. ఎందుకని? సో, ఏ అనేవాడిది క్వాలిటీ మార్కెట్‌లో మేజర్ షేర్ ఉంది. వాడి ప్రోడక్ట్ బావుంటుంది. అప్పుడు నీ దగ్గర కొనాల్సిన అవసరం ఉంది ₹15 పెట్టి. ₹10 అమ్మేవాడి దగ్గరికి నేను వెళ్తాను కదా! సో, అలాగనమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుందనంటే, ఎప్పుడైతే మనం మన పోటీదారుడి కన్నా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటా పోయామో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? మన ప్రోడక్ట్ బదులు వేరే ప్రోడక్ట్ కొనటం అనేది మొదలుపెడతారు. ఇన్ సచ్ ఎ కేస్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ డిమాండ్ కర్వ్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ దాన్ ద పార్ట్ ఆఫ్ ద కర్వ్ లయింగ్ బిలో ద కింక్. సో, ఇప్పుడు ఏమవుతుంది మనకు? డిమాండ్ కర్వ్ అనేది ఎలాస్టిక్‌గా ఉంటుంది. ఎలాస్టిక్ అంటే దాంట్లో చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. అంటే అప్ అండ్ డౌన్స్ వస్తాయి. దెన్ ద పార్ట్ ఆఫ్ ద కర్వ్ లయింగ్ బిలో ద కింక్. ఓకేనా? అది మీకు డయాగ్రామ్ చూసినప్పుడు అర్థమవుతుంది. మీకు అప్పుడు చూపిస్తాను. సో, ఇదనమాట ఇక్కడ. సో, అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? నీకు మార్కెట్ షేర్ అనేది తగ్గిపోతుంది. మార్కెట్ షేర్ అనేది తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా నీకేమవుతుంది? డిమాండ్ కూడా తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గడంతో ఆటోమేటిక్‌గా నువ్వేం చేయాలి? లాసుల్లోకి వెళ్ళిపోతాం. సో, అదనమాట విషయం. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ద సెకండ్ ఆప్షన్ ఫర్ ద ఫార్మ్ ఈజ్ టు డిక్రీజ్ ద ప్రైస్. ఒక ఆప్షన్ పెంచడం, రెండో ఆప్షన్ తగ్గించడం అల్టిమేట్‌గా అంతకుమించి ఏం లేదు. అలిగోపోలీలో మీరు మొత్తం కూడా ప్రైస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ప్రైస్ అనేది పెంచటమా? తగ్గించటమా? తగ్గిస్తే ఇన్ కేస్ ద ఫార్మ్ లోయర్ ద ప్రైస్ ఇట్స్ టోటల్ సేల్స్ విల్ ఇంక్రీజ్ బట్ ఇట్ కెనాట్ పుష్ అప్ ఇట్ సేల్స్ వెరీ మచ్ బికాస్ ద రైవల్ ఫార్మ్ ఈజ్ ఆల్సో ఫాలో సూట్ విత్ ఏ ప్రైస్ కట్. ఏమవుతుంది? ఇక్కడ నువ్వు ప్రైస్ తక్కువకి ఇస్తావు మార్కెట్‌లో. సో, అంటే ఏ అనేవాడికన్నా నువ్వు తక్కువ రేటుకి ఇస్తున్నావు. అంటే ఏ అనేవాడు ₹10కి అమ్ముతుంటే నేను ₹8కి ఇస్తానండి అంటున్నావు. ఇది మనందరికీ తెలిసిందే కదండీ! బయట మనందరం విన్నవే. సో, కొత్తగా ఏం చెప్పట్లేదు నేను. అర్థమైందా? సో, ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. ఎవరికైతే తక్కువకి ఇస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్తాం అందరం అల్టిమేట్‌గా. ఎక్కడైనా కూడా అంతే. సో, ఏమవుతుంది? ఎప్పుడైతే ప్రైస్ అనేది తగ్గించాడో, ఈ ప్రైస్ అనేది తగ్గించినాక వెంటనే ఏమవుతుంది? దానివల్ల సేల్స్ పెరుగుతాయి ఇమ్మీడియేట్‌గా. మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే సేల్స్ అనేవి పెరుగుతాయి ఇమ్మీడియేట్‌గా. కానీ సేల్స్ పెరగటం అన్న మాటే కానివ్వండి, దానివల్ల మనకు వచ్చేటటువంటి ప్రాఫిట్ ఏముండదు. ఎందుకని? ఇంతకుముందు 10 అమ్మితే అదే ప్రాఫిట్. ఇప్పుడు 20 అమ్మినా అదే ప్రాఫిట్ అనుకోండి. అంటే కారణం ఏంటి? మీకొచ్చే లాభం తగ్గించేసుకుంటున్నారు. కాబట్టి మీకు అది ఇది ఒకటే అవుతుంది. సేల్ పెరిగినా కూడా నీకు ప్రాఫిట్ పెరగాలి కదా! అది కదా ఇంపార్టెంట్. సో, బట్ ఇట్ కెనాట్ పుష్ అప్ ఇట్స్ సేల్స్ వెరీ మచ్ బికాస్ ద రైవల్ ఫార్మ్ ఆల్సో ఫాలో సూట్ విత్ ఎ ప్రైస్ కట్. ఎప్పుడైతే నువ్వు ప్రైస్‌ని తగ్గించావో అప్పుడు నీ కాంపిటీటర్ ఎవరైతే మార్కెట్‌లో 70% షేర్ ఉన్నాడు కదా!
వాడికి పెద్ద ఇబ్బంది ఏం కాదు అది. ఓకేనా, ఎందుకని ఆల్రెడీ వాళ్ళు లాభాల్లో ఉన్నాడు కాబట్టి వాడి దగ్గర ఆల్రెడీ పెట్టుబడి ఉంది కాబట్టి వాడు ఏం చేస్తాడు, అవతల పోటీదారుడు నీ ప్రైస్కి వస్తాడు, అవసరమైతే నీకన్నా ₹1 కూడా తగ్గిస్తాడేమో, చెప్పలేం. అదొకటి. ఓకేనా. సో దానివల్ల ఏమవుతుంది, నీకు సేల్స్ పడిపోతాయి. ఎందుకంటే నీ కాంపిటీటరు నీకన్నా ముందున్న వ్యక్తి నీకన్నా ప్రైస్ తగ్గించి అమ్ముతున్నాడు అని అంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ అందరూ అటువైపుకి వెళ్తారు. దానివల్ల నీకు సేల్ అనేది తగ్గిపోతుంది. ఇది ఒక ప్రాబ్లం ఇక్కడ. ద అలిగోపోలిస్ట్ దేర్ ఫర్ అవాయిడ్ కటింగ్ ప్రైస్ అండ్ ట్రై టు సెల్ దేర్ ప్రొడక్ట్స్ ఎట్ ద ప్రివేలింగ్ మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ ఏమంటారంటే అలిగోపోలీలో మనకి ఏంటంటే అవాయిడ్ కటింగ్ ప్రైస్. సో మనం ఇక్కడ కటింగ్ ప్రైస్ అనే దాన్ని అవాయిడ్ చేస్తారు. అండ్ ట్రై టు సెల్ దేర్ ప్రొడక్ట్స్ ఎట్ ద ప్రివేలింగ్ మార్కెట్ ప్రైస్. సో వాళ్ళకి ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉంటుందో మార్కెట్ ప్రైస్కి అనుగుణంగా దానికి అనుగుణంగా వాళ్ళు వే వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది, అమ్మడం అనేది జరుగుతుంది. ట్రై టు సెల్. ఓకేనా. సో అదనమాట. దీస్ ఫార్మ్స్ హౌఎవర్ కంపీట్ విత్ వన్ అనదర్ ఆన్ ద basis of quality product, design, after sales services, advertising, discounts, gifts, warranties, special offers, etc. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఏ ఫామ్ ఇలాంటి ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తారు, ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఉంటారు, మాదంటే మాది, మాకు కావాలని. సో ఎనదర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్వాలిటీ. సో ఆ గుడికి సో అక్కడ మనం దీనికి సంబంధించి మనకేముంటుంది, ప్రతి ప్రోడక్ట్కి కూడా క్వాలిటీ, ప్రోడక్ట్ డిజైను, ఆఫ్టర్ సేల్ సర్వీసెస్, అడ్వర్టైజింగ్, డిస్కౌంట్స్, గిఫ్ట్స్, వారంటీస్, స్పెషల్ ఆఫర్స్, ఇవన్నీ మనం ప్రతి ప్రోడక్ట్కి ఇవ్వాల్సిందే కొన్న వాళ్ళందరికీ. ఓకేనా. సో ఫస్ట్ మనం బేసిస్ ఆన్ ద క్వాలిటీ తీసుకోవచ్చు. తర్వాత రెండవది ప్రొడక్ట్ డిజైన్ కేటగిరీ తీసుకోవచ్చు. అదేవిధంగా ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ అనేది కూడా మనకు ఒక కేటగిరీ. అదేవిధంగా అడ్వర్టైజింగ్, డిస్కౌంట్స్, గిఫ్ట్స్, వారంటీస్, స్పెషల్ ఆఫర్స్, ఎక్సెట్రా. సో అంటే వీళ్ళు పోటీ పడటం అనేది ఎలా జరుగుతుంది అని అంటే, ఇక్కడ పోటీ అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఒకటి క్వాలిటీ విషయంలో కానీ, లేదంటే ప్రొడక్ట్ బేస్ విషయంలో కానీ, లేకపోతే ఆఫ్టర్ సేల్ సర్వీస్ విషయంలో కానీ, తర్వాత అడ్వర్టైజింగ్, డిస్కౌంట్స్ విషయంలో కానివ్వండి, తర్వాత గిఫ్ట్స్ ఇవ్వటం, లేదంటే వారంటీస్ ఇవ్వటం, స్పెషల్ ఆఫర్స్ ఇవ్వటం, ఇలాంటివి. ఓకేనా. అంటే ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నాడంటే, సో మనం ఏదో ఒక సందర్భంలో మనకు ఈ సిచ్యువేషన్ అనేది మనకు కూడా ఎదురవుతుంది కాబట్టి, సో మనం ఈ పోటీ అనేది మనకు కూడా వస్తుంది కాబట్టి, ఆ పోటీ వచ్చినప్పుడు ఆ పోటీని తట్టుకోవాలి అని అంటే మనం ఈ చెప్పినటువంటి అన్ని విషయాల్లోనూ కూడా మనం పోటీ పడాలి ఎదుటి వాటితోటి. అంటే క్వాలిటీ విషయంలో, ప్రొడక్ట్ డిజైన్ విషయంలో, తర్వాత సర్వీస్ విషయంలో, అడ్వర్టైజింగ్ విషయంలో, డిస్కౌంట్స్ విషయంలో మనం కూడా వాళ్ళని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దానికి మనకి వీళ్ళు గైడ్ చేయటం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది దీని గురించి. తర్వాత దీనికి సంబంధించి ఒక డయాగ్రామ్ మనకి చూడటం జరిగింది. సో ఆ డయాగ్రామ్ గురించినటువంటి ఏంటనేది ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో 0x, అదేవిధంగా ఇక్కడ 0y యాజ్ యూజువల్. సో ఎక్స్ యాక్సిస్ మీద అవుట్పుట్ తీసుకున్నారు, వై యాక్సిస్ మీద ప్రైస్ తీసుకోవటం జరిగింది. ఓకేనా. సో అది ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ దీని గురించి చూస్తే, ఇన్ ద అబౌవ్ డయాగ్రామ్ వీ షల్ నోటీస్ దట్ దెర్ ఈజ్ ఏ డిస్కంటిన్యూటీ ఇన్ ద మార్జినల్ రెవెన్యూ కర్వ్. సో మార్జినల్ రెవెన్యూ కర్వ్ అనేది డిస్కంటిన్యూటీ అంటే చూడండి నెగిటివ్కి వెళ్ళిపోయింది. సో ఇదంతా కూడా నెగిటివ్సే కదా. సో నెగిటివ్కి వెళ్ళిపోయింది, ఇట్ విల్ బి discontinuity in the marginal revenue curve just below the point corresponding to the kink. ఓకేనా. సో ఏదైతే మనం ఆ కింక్ అనేది పాయింట్ చెప్తున్నామో, సో ఆ కింక్ అనే దానికి సంబంధించి ఏం చేయమంటున్నాడంటే, ద మార్జినల్ రెవెన్యూ కర్వ్ జస్ట్ బిలో ద పాయింట్ కరస్పాండింగ్ టు ద కింక్. ఓకేనా. సో ద కింక్కి బేస్ చేసుకుని ఉంటుంది అని చెప్పి చెబుతా ఉన్నాడు. తర్వాత డ్యూరింగ్ డిస్కంటిన్యూటీ ద మార్జినల్ కాస్ట్ కర్వ్ ఈజ్ డ్రా. సో అప్పుడే మార్జినల్ కాస్ట్ కర్వ్ అనేది కూడా డ్రా చేసి రావడం అనేది జరిగింది. తర్వాత దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్
that the firm is in equilibrium. సో మనకు అది ఎప్పుడు నిజం అవుతుందంటే ఫామ్ ఏదైతే ఉందో ఈ ఇక్కడ ఫర్మ్ అంటే సంస్థ ఈక్విలిబ్రియంలో ఉండడానికి అవకాశం ఉంది, దానికి అనుగుణంగా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎట్ అవుట్పుట్ ఆన్ వేర్ ద ఎంసీ కర్వ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు ఎంఆర్ కర్వ్ ఫ్రమ్ బిలో. ఓకే, సో ఇక్కడ కూడా ఎంఆర్ కర్వ్ కన్నా ముందే మనకు చెక్ చేసుకోవటం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎంఆర్ కర్వ్ అనేది కిందకు వస్తుంది అని అంటే అర్థం, దాని అర్థం నెగిటివ్ వాల్యూస్ అని. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద ఫార్మ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అండ్ ఎట్ అవుట్పుట్ ఆన్ వేర్ ద ఎంసీ కర్వ్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ద ఎంఆర్ కర్వ్ ఫ్రమ్ బిలో. ఇక్కడ కూడా అదే రూలు. సో ఎంసీ కర్వ్ అనేది ఎప్పుడు కూడా ఎంఆర్ కర్వ్ కన్నా కిందనే కట్ చేయాల్సి ఉంటుంది. సో అదే జరిగింది చూడండి ఇక్కడ. ఓకేనా, సో ఎంసీ కర్వ్ అండ్ ఎంఆర్ కర్వ్ బిలోలోనే కట్ అయింది, అంటే అక్కడే కట్ అవ్వాలని లేదు, వేరే చోట కూడా కట్ అవ్వచ్చు, కానీ ఎంఆర్ కర్వ్ కన్నా కిందనే మనకి ఎంసీ కర్వ్ అనేది కట్టాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, దీనిలో రెండవ మోడల్ ప్రైజ్ రిలేషన్షిప్ మోడల్, సారీ ప్రైజ్ లీడర్షిప్ మోడల్. సో ఈ దీంట్లో ప్రైజ్ లీడర్ మోడల్కి సంబంధించి మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలనేది ఒకసారి చూద్దాం. సో ప్రైజ్ లీడర్షిప్, వన్ ఫర్మ్ అజ్యూమ్స్ ద రోల్ ఆఫ్ ఏ ప్రైజ్ లీడర్ అండ్ ఫిక్సెస్ ద ప్రైజ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. సో ఇక్కడ ప్రైజ్ లీడర్షిప్ పేరులో ఉంది. ప్రైజ్ లీడర్షిప్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఫామ్ అనేది ప్రైజ్ లీడర్ అవుతుంది, వాళ్ళు ఏదో ఒక ప్రైజ్ డిసైడ్ చేస్తారు. సో మిగతా వాళ్ళందరూ కూడా అదే ప్రైజ్ని ఫాలో అవ్వాల్సి రావచ్చు. ఓకే, సో అది కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. సో చెప్పాను కదా ఇందాక, పోటీ అంటే మార్కెట్లో టాప్ మోస్ట్ వాడు ఎవడైతే రేట్ తగ్గించాడో ఆటోమేటిక్గా నువ్వు కూడా తగ్గించాల్సిందే, నీకు ఆప్షన్ లేదు. రేటు పెంచితే నువ్వు కూడా పెంచాలి. ఓకేనా, సో దానికి సంబంధించింది అది. దానిలో ద అదర్ ఫార్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ సింప్లీ ఫాలో ద ప్రైజ్ ఫార్మ్స్ ప్రైజ్ లీడర్ అండ్ ఫిక్సెస్ ద ప్రైజ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. అంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు ప్రైజ్ లీడర్ ఉంటారంటే ప్రైజ్ని డిసైడ్ చేయగలిగే పొజిషన్లో, అది ఎవరైనా వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది. సో వాళ్ళు ఆ ప్రోడక్ట్కి సంబంధించి ప్రైజ్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ద అదర్ ఫార్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ సింప్లీ ఫాలో ద ప్రైజ్ లీడర్ అండ్ యాక్సెప్ట్ ద ప్రైజ్ ఫిక్స్డ్ బై హిమ్ అండ్ అడ్జస్ట్ దేర్ అవుట్పుట్ టు ది ప్రైస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, వేరే ఫార్మ్స్ కూడా మనం ఇక్కడ తీసుకుంటే కనుక అదర్ ఫార్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ సింప్లీ ఫాలో ద ప్రైజ్ లీడర్ అండ్ యాక్సెప్ట్ ద ప్రైజ్ ఫిక్స్డ్ బై హిమ్ అండ్ అడ్జస్ట్ దే అవుట్పుట్ టు దిస్ ప్రైస్. సో అవుట్పుట్ అనేది దీనికి అనుగుణంగా అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. సో ద ప్రైజ్ లీడర్ ఈజ్ జనరల్లీ ఏ వెరీ లార్జ్ ఆర్ డామినెంట్ ఫార్మ్ ఆర్ ఏ ఫార్మ్ విత్ ద లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇక్కడ మనకు ప్రైజ్ లీడర్షిప్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ప్రైజ్ అనేది ఇతను మార్కెట్లో ఇతను ఏదైతే డిసైడ్ చేశాడో మార్కెట్లో మిగతా వాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాల్సి రావడం అనేది ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇతను ప్రైజ్ లీడర్ అవుతాడు. సో అదే మనకు ప్రైజ్ లీడర్షిప్ మోడల్. అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రైజ్ మొత్తాన్ని కూడా లీడర్షిప్ చేసేది, లీడ్ చేసేది ప్రైజ్ లీడర్షిప్ మోడల్లో అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఇట్ ఆఫెన్ హ్యాపెన్స్ దట్ ప్రైజ్ లీడర్షిప్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ప్రైజ్ వార్. సో మనం ఈ ఫైర్ వాల్ అనే దానికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ ఇఫ్ often happens that price leadership is established as a result of price war in which one firm emerges as the winner. సో ఒకళ్ళు ఓడిపోవడం, వాళ్ళు దానికి సంబంధించి విన్నర్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇన్ అలిగోపోలిస్టిక్ మార్కెట్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ వెరీ రేర్ దట్ ప్రైజెస్ ఆర్ సెట్ ఇండిపెండెంట్లీ అండ్ దేర్ ఈజ్ యూజువల్లీ సమ్ అండర్స్టాండింగ్ అమంగ్ ద అలిగోపోలిస్ట్స్ ఆపరేటింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. దిస్ అగ్రిమెంట్ మే బి either tacit or explicit.
సో ఇక్కడ అలిగోపోలిక్ మార్కెట్ సిచ్యువేషన్లో ఇక్కడ ఇట్ ఈస్ వెరీ రేర్ దట్ ప్రైజెస్ ఆర్ సెట్ ఇండిపెండెంట్లీ. సో చాలా తక్కువ సందర్భాల్లో మనం ప్రైజెస్ అనేది దాంట్లో మనం పెట్టడం అనేది జరుగుతుంది, సెట్ చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో దాని బదులుగా మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవడం అనేది బెటర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ రేర్ దట్ ప్రైజెస్ ఆర్ సెట్ ఇండిపెండెంట్లీ అండ్ దేర్ ఈజ్ యూజువల్లీ సమ్ అండర్స్టాండింగ్ అమంగ్ ద అలిగోపోలిస్ట్ ఆపరేటింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మనం ప్రైజ్ అనేది చేసేటప్పుడు మిగతా ఇండస్ట్రీస్తో మాట్లాడో లేదంటే వాళ్ళ యొక్క ప్రైజులను తెలుసుకుని మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎలా అనేది మనం ఆలోచించుకోవాలి కదా. సో కాబట్టి అండర్స్టాండింగ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నాడు ప్రైజ్ విషయంలో. సింపుల్ నానా, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ వెరీ రేర్ దట్ ప్రైజెస్ ఆర్ సెట్ ఇండిపెండెంట్లీ. సో ప్రైజెస్ అనేది ఇండిపెండెంట్గా సెట్ చేయడం అనేది ఇక్కడ చాలా రేర్గా జరుగుతుంది. అండ్ దెర్ ఈజ్ యూజువల్లీ సమ్ అండర్స్టాండింగ్ అమాంగ్ ద అలిగోపోలిస్టిక్ ఆపరేటింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. కానీ వీళ్ళకి మధ్య మంచి అండర్స్టాండింగ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది అలిగోపోలిస్టిక్ మార్కెట్లో. దిస్ అగ్రిమెంట్ మే బి ఎయిదర్ టాసిట్ ఆర్ ఎక్స్ప్లిసిట్. ఇది ఒకటి టాసిట్ కావచ్చు, లేకపోతే ఇంకో రెండోది ఎక్స్ప్లిసిట్ కావచ్చు. సో అది అగ్రిమెంట్కి సంబంధించింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ప్రైజ్ లీడర్షిప్ మోడల్. తర్వాత టైప్స్ ఆఫ్ ప్రైజ్ లీడర్షిప్. రెండో మోడల్ చెప్పుకున్నాం కదా, ప్రైజ్ లీడర్షిప్ మోడల్. దాంట్లో మనని సపరేట్గా టైప్స్ అనేది మనకు చెప్పడం అనేది జరిగింది. ఆ టైప్స్ ఏంటనేది మనం చూద్దాం ప్రైజ్ లీడర్షిప్లో. దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ ప్రైజ్ లీడర్షిప్. ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రిన్సిపల్ టైప్స్. సో మనం చాలా ఉన్నాయంట, కాకపోతే వాటిలో మనకు కొన్ని ప్రిన్సిపల్ టైప్స్ అంటే ముఖ్యమైన వాటిని బయట తీయటం అనేది జరిగింది. దానిలో ఫస్ట్ పాయింట్, ప్రైజ్ లీడర్షిప్ ఆఫ్ ఏ డామినెంట్ ఫామ్. సో ఇఫ్ ద ఫామ్ విచ్ ప్రొడ్యూసెస్ ద బల్క్ ఆఫ్ ద ప్రోడక్ట్, సో వాళ్ళు ప్రోడక్ట్ అనేది బల్క్లో కనుక ఇవ్వడం అనేది జరిగితే, సో అది కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, విచ్ ప్రొడ్యూసెస్ ద బల్క్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీకి సంబంధించి మనం ప్రోడక్ట్ అనే దాన్ని బల్క్గా ఎక్కువ క్వాంటిటీలో మనం తయారు చేసుకోవచ్చు. ఇట్ సెట్స్ ద ప్రైజ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫార్మ్ సింప్లీ యాక్సెప్ట్స్ దిస్ ట్రూ. ఓకే, సో ఒకవేళ మనం ఇది కనుక కరెక్ట్ అని అనుకుంటే, కరెక్ట్గా సెట్ అయితే కనుక ప్రైజ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫార్మ్ సింప్లీ యాక్సెప్ట్స్ దిస్ ప్రైజ్. అప్పుడు మిగతా సంస్థలన్నీ కూడా ఈ ప్రైజ్ని ఫాలో అవడం జరుగుతుంది. ఎందుకంటే ఫాలో అయ్యే వాళ్ళు కూడా దీన్ని 1-2 సార్లు చెక్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఇంత ఈ ప్రైజ్కి ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేది మనం కూడా క్యాలిక్యులేట్ చేసుకుని దానికి అనుగుణంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది దీంట్లో మేజర్గా చెప్తున్నది. తర్వాత రెండవది బారోమెట్రిక్ ప్రైజ్ లీడర్షిప్. సో ఈ బారోమెట్రిక్ ప్రైజ్ లీడర్షిప్లో ఏం చెప్తున్నాడంటే, ద ప్రైజ్ లీడర్షిప్ ఆఫ్ an old experienced and the largest firm assumes the role of a leader. ఓకే, సో ఇక్కడ ప్రైజ్ లీడర్షిప్లో ఏం చెబుతున్నాడంటే, ఓల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ద లార్జెస్ట్ ఫర్మ్ అజ్యూమ్స్ ద రోల్ ఆఫ్ ఏ లీడర్. సో ఏదైతే పెద్ద సంస్థలు ఉన్నాయో, మంచి ఓల్డ్ ఎప్పటి నుంచో ఉన్నాయో, అదేవిధంగా నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయో పెద్ద పెద్ద సంస్థలకే మనం లీడర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో ఎవరైతే లీడింగ్ పొజిషన్లో ఉన్నాడో అల్టిమేట్గా వాళ్ళని మనం లీడర్గా తీసుకుంటాం, అది కామన్గా జరిగేదే. బట్ అండర్టేక్స్ ఆల్సో టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ఫర్మ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోటింగ్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రైజ్ లీడర్షిప్ ఆఫ్ ఏ డామినెంట్ ఫామ్. సో ఇక్కడ మనం దానికి సంబంధించి చూసుకుంటే దీనిలో ఏం చెప్తున్నాడంటే, అండర్టేక్స్ ఆల్సో ద ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ఫర్మ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోటింగ్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. సో ఆ మార్కెట్లో ఉన్నటువంటి అంటే మనతో పాటు ఉన్నటువంటి మనలాంటి ప్రోడక్ట్స్ తయారు చేసినటువంటి కంపెనీస్ తోటి కలిసి మనం ప్రమోట్ చేసుకోవటం, కొలాబరేట్ అయ్యి. సో అది కూడా తప్పేం కాదండి, అది నీకు వాళ్ళకి నచ్చితే చేస్తూ. ఇప్పుడు సపోజ్ మీరు టాటా ఇవి ఉన్నాయి షోరూమ్స్, ఇవి మన వాచ్కి సంబంధించినవి. సో అక్కడ ఏం చేస్తున్నారు, ఫస్ట్లో ఇండియాకి మనకు ఈ వాటిని ఏమంటారు గుర్తు రావట్లేదు నాకు. సో ఫాస్ట్ ట్రాక్ వాచెస్ టాటా షోరూమ్కి మీరు షోరూమ్కి వెళ్తే, సో అక్కడ మనకు దీంతో పాటుగా మనకు ఆ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫాస్ట్ ట్రాక్ కంపెనీవి. సో అంతకుముందు ఏం చేశారు, వాళ్ళు ఓన్ షోరూమ్స్ పెట్టుకున్నారు. సో పెట్టుకుంటే సక్సెస్ అవ్వాల, ఎందుకంటే ఆ కాస్ట్గా ఇక్కడ కొనేవాళ్ళు అంటే అందరూ కొనరు కదా, మిడిల్ క్లాస్గా ఉన్నవాళ్ళు కొనే పరిస్థితి కాదు. కాబట్టి చాలామంది వాటిని ఉపయోగించలేదు, చాలామంది దూరంగా ఉన్నారు, వాటికి కొనడం అనేది తక్కువగా ఉన్నారు. ఏదో ఎక్కడో ఒక చోట కానీ మేజర్గా అయితే కొనలేదు. ఎందుకని,
ఆ ప్రైస్కి మనకి ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనకు అంత అవసరం లేదు కాబట్టి మనం కొనడం లేదు. సో దాని బదులు వేరే తీసుకుంటున్నాం, పని అయిపోతుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అనేవి మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మనం అది కూడా మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫర్మ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోటింగ్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. అంటే ఓన్ ఇంట్రెస్ట్ అనే దాన్ని పక్కన పెట్టి మనం మేజర్గా ఎక్కువ ఫర్మ్ ఇంట్రెస్ట్ అనే దాని మీద మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెబుతున్నాడు. ఓన్ ఇంట్రెస్ట్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రైజ్ లీడర్షిప్ ఆఫ్ ఏ డామినెంట్ ఫర్మ్. సో అది ఎంతో కొంత మనకు ఓన్ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది కూడా దీని మీద ప్రభావం అనేది చూపుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్, ఎక్స్ప్లాయిటేటివ్ ఆర్ అగ్రెసివ్ ప్రైజ్ లీడర్షిప్. సో ఎక్స్ప్లాయిటేటివ్ ఆర్ అగ్రెసివ్ ప్రైజ్ లీడర్షిప్లో ఏం చెప్తున్నాడంటే, వన్ బిగ్ ఫార్మ్ బిల్డ్స్ ఇట్స్ సుప్రమసీ ఇన్ ద మార్కెట్. సో ఒకదానికి సంబంధించి మనం చూస్తే కనుక మనకు దాంట్లో చూస్తే ఎక్స్ప్లాయిటేటివ్ ఆర్ అగ్రెసివ్ ప్రైజ్ లీడర్షిప్లో వన్ బిగ్ ఫార్మ్ బిల్ట్ ఇన్స్ ఇట్స్ సప్లిమెంటరీ ఇన్ ద మార్కెట్ బై ఫాలోయింగ్ అగ్రెసివ్ ప్రైజ్ లీడర్షిప్. సో వాళ్ళు అగ్రెసివ్గా ప్రైజ్ లీడర్షిప్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. సో అగ్రెసివ్ ప్రైజ్ లీడర్షిప్ అంటాం, అంటే వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఆ లీడర్షిప్ దాని మీద పెట్టడం అనేది జరిగింది అనుకోండి. సో దాన్ని మనం అగ్రెసివ్ ప్రైజ్ లీడర్షిప్ అని చెప్పి చెప్తున్నాం. ఇట్ కంపెల్స్ అదర్ ఫార్మ్స్ టు ఫాలో ఇట్ అండ్ యాక్సెప్ట్ ద ప్రైజ్ ఫిక్స్డ్ బై ఇట్. సో మనకి ఏదైతే చూస్తే దీంట్లో ఇట్ కంపెల్స్ అదర్ ఫార్మ్స్ టు ఫాలో ఇట్ అండ్ యాక్సెప్ట్ ద ప్రైజ్. సో అది దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వండి అని చెప్పి చెప్తా ఉండడం. సో తర్వాత ఇన్ కేస్ ద అదర్ ఫార్మ్స్ షో ఎనీ ఇండిపెండెన్స్. సో దానికి సంబంధించి వేరే ఫార్మ్స్కి ఇండిపెండెన్స్గా మనం ఏదైనా ఉంటే కనుక దిస్ ఫరమ్ threatens them and coerces them to follow its leadership. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే మనం పైన చెప్పుకున్నవే, సో అప్పుడు మనం ప్రైజ్ విషయంలో అగ్రెసివ్గా వెళ్ళొచ్చు. సో మనకు కూడా కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ అవుతుంది, ఎందుకంటే గ్యాప్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది, అంతే కదా. ఫండింగ్ అనేది కూడా మనకి ఈజీగా దొరుకుతుంది కాబట్టి మనం ఇవన్నీ చేసి రెడీగా పెట్టుకుంటే దానికి కావాల్సినటువంటి మిగతాది మనం నెక్స్ట్ చూసుకోవచ్చు. సో ఈ పాలసీలో మనకు మేజర్గా ఇచ్చి చెప్పడం అనేది జరిగింది, ఎక్స్ప్లాయిటేటివ్ ఆర్ అగ్రెసివ్ ప్రైజ్ లీడర్షిప్లో. తర్వాత ప్రైజ్ డిటర్మినేషన్ అండర్ ప్రైజ్ లీడర్షిప్. ప్రైజ్ లీడర్షిప్కి సంబంధించి ఎలా మనం ప్రైజ్ని డిటర్మైన్ చేస్తామని అంటే కనుక దానికి సంబంధించి మనకి ఏం చెప్తున్నాడో చూద్దాం. ప్రైజ్ డిటర్మినేషన్ అండర్ ప్రైజ్ లీడర్షిప్ దాంట్లో మేజర్గా మనం చూస్తే దేర్ ఆర్ వేరియస్ మోడల్స్ కన్సర్నింగ్ ప్రైజ్ అవుట్పుట్ డిటర్మినేషన్ అండర్ ప్రైజ్ లీడర్షిప్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టెన్ అజంప్షన్స్ రిగార్డింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద ప్రైజ్ లీడర్ అండ్ హిస్ ఫాలోయర్స్. సో ఇక్కడ మనం చూస్తే కనుక దేర్ ఆర్ వేరియస్ మోడల్స్ కన్సర్నింగ్ ప్రైజ్ అవుట్పుట్ డిటర్మినేషన్ అండ్ ప్రైజ్ లీడర్షిప్. సో దానికి చాలా మనం చెప్పడం అనేది జరిగింది. సో ఎలా డిసైడ్ చేస్తాం అనేది దట్ ఈస్ అప్ టు యువర్ చాయిస్. తర్వాత ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టెన్ అజంప్షన్స్ రిగార్డింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద ప్రైజ్ లీడర్ అండ్ హిస్ ఫాలోయర్స్. సో దానికి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ రిగార్డింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద ప్రైజ్ లీడర్ అండ్ హిస్ ఫాలోయర్స్. సో ప్రైజ్ లీడర్ది అతని యొక్క ఫాలోయర్స్ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉందనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఇన్ ద ఫాలోయింగ్ కేస్ దేర్ ఆర్ few assumptions for determining price output level under price leadership. సో ప్రైజ్ లీడర్షిప్లో కాకుండా మనం చూస్తే సో ఇక్కడ there are only two forms A and B, and farm A has to lower cost of the production than the farm B. ఓకే, సో అది దానికి సంబంధించింది. దానిలో ఏం చెప్తున్నాడంటే తర్వాత ఇంకోటి కూడా చూడండి, మిగతా రెండు క్వశ్చన్స్ కూడా ద ప్రొడక్ట్ ఈజ్ హోమోజీనియస్ ఆర్ ఐడెంటికల్. సో నెక్స్ట్ పాయింట్ ఏమని చెబుతున్నాడు, ప్రొడక్ట్ అనేది హోమోజీనియస్ గాను ఐడెంటికల్గాను ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత మూడవది బోత్ ఏ అండ్ బి హ్యావ్ ఈక్వల్ షేర్ ఇన్ ద మార్కెట్. సో ఈక్వల్ షేర్ ఉందంట సో మార్కెట్లో. తర్వాత చూస్తే
నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తారంటే ద ప్రోడక్ట్ ఈజ్ హోమోజీనియస్ ఆర్ ఐడెంటికల్, అంటే సిమిలర్గా చూడటానికి ఒకే రకంగా ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో తర్వాత బోత్ ఏ అండ్ బి హ్యావ్ ఈక్వల్ షేర్ ఇన్ ద మార్కెట్, ఏ బి అనే వాటికి రెండింటికి కూడా ఈక్వల్ షేర్ అనేది ఉండాలి అని చెబుతున్నాడు. దే ఆర్ ఫేసింగ్ ద సేమ్ డిమాండ్ కర్వ్ విచ్ విల్ బి ద హాఫ్ ఆఫ్ ద టోటల్ డిమాండ్ కర్వ్. సో ఇక్కడ మనం ఏబీల విషయానికి వస్తే కనుక సో పాయింట్స్ ఉన్నాయి, పైన చెప్తాను. ఈక్వల్ షేర్ ఇన్ ద మార్కెట్, రెండింటికి కూడా ఈక్వల్ షేర్ ఉంటుంది. దే ఆర్ ఫేసింగ్ ద సేమ్ డిమాండ్ కర్వ్ విచ్ విల్ బి ద హాఫ్ ఆర్ ద టోటల్ డిమాండ్ కర్వ్. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మీరు డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. సో డయాగ్రామ్ చూడండి. సో ఇన్ ద అబౌవ్ డయాగ్రామ్ ఎంసీఏ, సో ఎంసీ స్మాల్ ఏ చూడండి. సో ఇక్కడ దాని తర్వాత చూస్తే కనుక మనం ఇక్కడ సిన్స్ వీ హ్యావ్ అజ్యూమ్డ్ దట్ ద ఫార్మ్ హ్యాస్ ఎ లోయర్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ దాన్ ద ఫార్మ్ బి. సో ఫార్మ్ ఏ కన్నా ఫార్మ్ ఏకి సంబంధించిన ప్రొడక్షన్ కంటే ఫార్మ్ బి కన్నా తక్కువ ఉందని చెబుతున్నాం, ఫార్మ్ బి. సో దేర్ ఫోర్ ద ఎంసీఏ ఈజ్ డ్రాన్ బిలో ఎంసీడీస్. సో మనకి ఇక్కడ ఎక్కువగా చాలా సంస్థలు ఏం ఉపయోగిస్తాయనంటే ద ఎంసీఏ ఈజ్ డ్రాన్ బిలో ఎంసీబీ. సో ఎంసీబీ, సో ఎంసీబీకి అన్న బిలోనే ఎంసీ అనేది కట్ అవ్వడం జరిగింది, ఎంసీఏ అనేది కట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఎక్కడైతే ఆ పాయింట్ కట్ అయిందో ఇక్కడ డిమాండ్ లైన్ అదేవిధంగా ఎంసీఏ లైన్ రెండు కూడా కట్ అయినాయి కదా. సో కట్ అయినటువంటి ప్లేస్ను మనం ఆ పాయింట్స్ని మనం ఏమన్నాం ఈఎఫ్పి. ఓకేనా. ఈఎఫ్పి అనేది మనం రేంజ్గా తీసుకున్నాం. సో ఆ ఈఎఫ్పి అనేది మనకు ఏమవుతుందనంటే తక్కువ టైంలో మనకు వచ్చినటువంటి ఏదైతే ఈక్విలిబ్రియం పాయింట్ ఉందో, సో ఆ ఈక్విలిబ్రియం పాయింట్ నుంచి పైకి వెళ్తేనేమో అది నష్టంకి వెళ్ళిపోయిందని చెబుతున్నాం. కాబట్టి దానికన్నా కింద ఉంటే మనం ప్రాఫిట్ అని అనుకున్నాం, లేదు దానికి సమానంగా ఉన్నా సో అది కూడా మనకు ప్రాఫిట్ జోనే అవుతుంది. ఓకేనా. సో కాబట్టి అదంతా కూడా మనం ప్రాఫిట్ జోన్గా చెప్పుకోవచ్చు. సో దేర్ ఫోర్ ద ఎంసీ ఈజ్ డాన్ బిలో. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఎంసీ కర్వ్ కన్నా కూడా ఎంఆర్ కర్వ్ అనేది కిందే ఉంది, కానీ కట్అవుట్ మాత్రం ఎంసీ కర్వ్ అనేది ఎంఆర్ కర్వ్కి కిందనే కట్ అవడం అనేది జరిగింది కాబట్టి అది మనకు ట్రూనే అవుతుంది. సో ఇవి దీనికి సంబంధించి. సో ఇక్కడ ఎంసీబి అంటేనేమో మార్జినల్ కాస్ట్ బి, ఎంసీఏ అంటేనేమో మార్జినల్ కాస్ట్ ఏ. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దానికి సంబంధించి తర్వాత నౌ లెట్ us టేక్ ద ఫార్మ్ ఏ ఫస్ట్. ఏ ఫార్మ్ కనుక తీసుకుంటే ఫార్మ్ ఏని కనుక తీసుకుంటే ఫార్మ్ ఏ విల్ బి మ్యాక్సిమైజింగ్ ఇట్స్ ప్రాఫిట్స్ బై సెల్లింగ్ ఓఎం లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఎట్ ప్రైస్ ఎంపీ. సో ఇక్కడ ఫార్మ్ ఏ అనేవాడు ఏమనుకుంటున్నాడంటే విల్ బి మ్యాక్సిమైజింగ్ ఇట్స్ ప్రాఫిట్ బై సెల్లింగ్ ఓఎం లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఎట్ ప్రైస్, ఓఎం లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఎట్ ప్రైస్ ఎంపీ. సో ఓఎం అంటే సో ఇదనమాట, ఓఎం అంటే ఇది. ఓకే. తర్వాత ఏమంటున్నాడు, తర్వాత లెవెల్స్ ఆఫ్ అవుట్పుట్ ప్రైస్ ఎంపీ. సో ఎంపీ అనేది మనకు ప్రైజెస్ అనేది అవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం గ్రాఫ్ని కనుక చూస్తే మనం చెప్పుకున్నటువంటి ప్రిన్సిపల్స్కి అనుగుణంగానే ఉంది. సో ఆ మధ్యలో డాటెడ్ రీజియన్ని మీరు నార్మల్ ప్రాఫిట్ జోన్గా కూడా చెప్పుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు. ఓకేనా. కథ కొంచెం ఇక్కడ టెర్మినాలజీ మార్చాడు, ఎంసీఏ ఎంసీబి ఎట్లా ఇచ్చాడు, రెండు వచ్చినాయి కాబట్టి. సో ఎంసీ అంటేనో మార్జినల్ కాస్ట్ కర్వ్ ఏ, బీసీ అంటేనో బి హ్యాజ్ ఏ లోయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దెన్ ద ఫార్మ్ బి. సో అది మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో ప్రొడక్షన్ దాన్ ద ఫార్మ్ బి. సో ఫార్మ్ బి కన్నా కూడా తక్కువ ఉండడం అనేది జరుగుతుంది అని చెబుతున్నాడు. సో యూ టేక్ కేర్ అబౌట్ దట్. ఓకేనా. సో ద ఎంసీఏ ఇస్ డ్రాన్ బిలో ఎంసీబీ. ఓకే. సో దట్స్ ఇట్.
తర్వాత చూద్దాం. సో కంటిన్యూషన్ చూస్తే, whereas the form B will be in equilibrium at point F. అంటే ఇక్కడ ఏబీలు ఎందుకు చెబుతున్నాడు? రెండు ఫార్మ్స్ తీసుకున్నాం కదా, ఎంసీఏ అంటేనేమో ఏది, ఎంసీబీ అంటే బీది అనమాట. ఓకేనా? సో బి ప్రోడక్ట్. సో దానికి సంబంధించి ఏం చెప్తున్నాడు? సో వేరాస్ ద ఫార్మ్ బి విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం ఎట్ పాయింట్ ఎఫ్. సో ఫార్మ్ బి అంటే సంస్థ, రెండవ సంస్థ అనేది ఎక్కడ ఈక్విలిబ్రియంకి రీచ్ అయినంటే పాయింట్ ఎఫ్ అనే దగ్గర రీచ్ అవడం అనేది జరిగింది. వేరాస్ ద ఫార్మ్ బి విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం ఎట్ పాయింట్ ఎఫ్ సెల్లింగ్ ఆన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఎట్ ప్రైస్ ఎన్కే. సో దానికి అనుగుణంగా మనం ప్రైస్ అనే దాన్ని మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రైస్ అనేది మనకి దేంతో రిప్రజెంట్ చేశారంటే ఎన్కే తోటి మనకు రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సో తర్వాత సెల్లింగ్ ఆన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అట్ ప్రైస్ ఎన్కే విచ్ ఈజ్ హయ్యర్ దాన్ ద ప్రైస్ ఎంపీ. సో ఎన్కే దగ్గర అమ్మాలంటే ఎంపీ కన్నా కూడా ఎక్కువగా ఉంది. టూ ఫార్మ్స్ హ్యావ్ టు ఛార్జ్ ద సేమ్ ప్రైస్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. కాబట్టి మనం ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే కనుక మనం ఆ ప్రైజ్ని ఫాలో అవ్వాల్సింది. సో తర్వాత therefore the form B has to accept and follow the price set by form A. ఫామ్ ఏ ఏదైతే సెట్ చేస్తుందో ఆ ప్రైజ్ని నువ్వు కూడా సెట్ చేయాల్సి ఉంటుంది. దిస్ షోస్ దట్ ఫార్మ్ ఏ ఈజ్ ద ప్రైజ్ లీడర్ అండ్ ఫార్మ్ బి ఈజ్ ద ఫాలోయర్. ఈ సందర్భంలో ఏ అనేవాడు ప్రైజ్ లీడర్ అయ్యాడు, బి అనేవాడేమో ఫాలోయర్ అయ్యాడు, అంతే తేడా. తర్వాత సిన్స్ ద డిమాండ్ కర్వ్ ఫేస్డ్ బై బోత్ ఫార్మ్స్ ఈజ్ ద సేమ్ దేర్ ఫోర్. సో మనం సేమ్ కనుక అయితే, అలాంటి ప్రాబ్లం కనుక ఏమన్నా మనకు వస్తే, ద ఫార్మ్ బి విల్ ప్రొడ్యూస్ ఓఎం లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓఎన్. సో ఓఎన్ బదులు, సో ఇక్కడ మనం ఈ జాగ్రత్తగా చూస్తే డిమాండ్ కర్వ్ ఫేస్డ్ బై బోత్ ఫార్మ్స్ ఈజ్ ద సేమ్. రెండింటికి డిమాండ్ కర్వ్ అనేది ఒక రకంగా ఉన్నది. దేర్ ఫోర్ ద ఫార్మ్ బి విల్ ప్రొడ్యూస్ ఓఎం లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓఎన్. సో ఫార్మ్ బి ఏం చేసిందంట, మామూలుగా అయితే ఓఎం అనేది మనకి ఓఎన్ అనేది క్వాంటిటీ అయితే ఓఎం అనేది అడిషనల్గా తీసుకోవడం అనేది జరిగింది. సో అదొకటి మనం ఇక్కడ ఓఎం అనేది ఇన్ అడిషన్గా ఉంది. సో కాబట్టి అది మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఓఎం లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్. సో ఓఎన్ బదులు ఓఎం అనేది తీసుకోవడం జరిగింది. సిన్స్ ద డిమాండ్ కర్వ్ ఫేస్డ్ బై బోత్ ఫార్మ్స్ ఈజ్ ద సేమ్. సో రెండు ఒకే రకంగా కనుక మనం చూస్తే, రెండు కనుక సేమ్గా ఉంటే డిమాండ్ కర్వ్ అనేది, దేర్ ఫోర్ ద ఫార్మ్ బి విల్ ప్రొడ్యూస్ ఓఎం లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓఎం. సో ఫామ్ అనేది ఏం చేస్తుందనంటే ఓఎన్ అనే దాని బదులుగా ఓఎం వరకు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. సిన్స్ ద మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫార్మ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ద మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫార్మ్ ఏ. ఫార్మ్ ఏ కన్నా కూడా ఫార్మ్ బిది మార్జినల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. దేర్ ఫోర్ ద ప్రాఫిట్ ఎర్నడ్ బై ఫార్మ్ బి విల్ బి లెసర్ దెన్ ద ప్రాఫిట్ ఎర్నడ్ బై ఫార్మ్ ఏ. ఫార్మ్ ఏ కన్నా ఫార్మ్ బికి తక్కువ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వన్. తర్వాత మనం అదర్ మార్కెట్ స్ట్రక్చర్స్ చూస్తే ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి, అవి కూడా ఒకసారి చూద్దాం. దానిలో మొట్టమొదటిది డియోపోలీ, DUOPOLY. సో డియోపోలీ అనేది కనుక మనం చూస్తే, డియోపోలీ రిఫర్స్ టు ఏ మార్కెట్ సిచ్యువేషన్ ఇన్ విచ్ దేర్ ఆర్ ఓన్లీ టూ సెల్లర్స్. సో డియోపోలీ అనేది మనకి ఏం రిఫర్ చేస్తుందనంటే, మనకు విచ్ దేర్ ఆర్ ఓన్లీ టూ సెల్లర్స్. సో ఇక్కడ మనకు ఓన్లీ టూ సెల్లర్స్ అనేది మనకు మెయిన్గా చెప్పుకోవచ్చు. దానిలో యాజ్ there are only two sellers, any decision taken by one seller will have reaction from the other. సో ఇక్కడ ఏం చెబుతున్నాడు, డియోపోలీలో ఏ మార్కెట్ సిచ్యువేషన్ ఇన్ విచ్ దేర్ ఆర్
ఓన్లీ 2 సెల్లర్స్. ఇక్కడ 2 సెల్లర్స్, అమ్మేవాళ్ళు ఎంతమంది ఉంటారంట? ఇద్దరు మాత్రమే ఉంటారు. డ్యూయోపోలి పేరులో ఉంది కదా, డ్యూయో అంటే 2 అని, ఓకేనా? సో కాబట్టి ఇక్కడ అమ్మేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఇద్దరు మాత్రమే ఉంటారు, సెల్లర్స్ ఇద్దరు మాత్రమే ఉంటారు. యాజ్ దేర్ ఆర్ ఓన్లీ 2 సెల్లర్స్, ఎనీ డెసిషన్ టేకెన్ బై 1 సెల్లర్ విల్ హ్యావ్ రియాక్షన్ ఫ్రమ్ ద అదర్. సో ఇక్కడ ఏ అనేవాడు ఏ నిర్ణయం తీసుకున్నా అది బి మీద కూడా ప్రభావం చూపిస్తుంది, బి అనేవాడు ఏ నిర్ణయం తీసుకున్న ఏ మీద కూడా అదే విధమైనటువంటి ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కోకోకోలా అండ్ పెప్సీ. ఇండియాలో మనకి కూల్ డ్రింక్స్లో కాంపిటీటర్స్ ఎవరు? మేజర్ కాంపిటీటర్స్ కోకోకోలా అండ్ పెప్సీ. సో యూజువల్లీ దీస్ 2 సెల్లర్స్ మే అగ్రీ టు కోఆపరేట్ ఈచ్ అదర్ అండ్ షేర్ ద మార్కెట్ ఈక్వల్లీ బిట్వీన్ దెమ్. సో ఈ రెండు కంపెనీలు ఎవరి సంబంధించి వాళ్ళు చూసుకుంటూ తర్వాత ఏం జరుగుతుందనంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుని దానికి అనుగుణంగా ఒకళ్ళకొకళ్ళం కోఆపరేట్ చేసుకుందాం, నేను 10 రూపాయలకి అమ్ముతాను, నువ్వు కూడా 10 రూపాయలకి అమ్ము, తాగితే నీదన్నా తాగుతారు, లేకపోతే నా ప్రోడక్ట్ అన్న యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళు కోఆపరేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆల్టర్నేట్ లేదు కాబట్టి, ఓకేనా? సో కోఆపరేట్ ఈచ్ అదర్ అండ్ షేర్ ద మార్కెట్ ఈక్వల్లీ బిట్వీన్ దెమ్. సో అప్పుడు మార్కెట్ని కూడా మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేవాల్సిన అవసరం ఉంది. తర్వాత దీనికి సంబంధించి 2 సెల్లర్స్ మే అగ్రీ టు కోఆపరేట్. సో ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటానంటే కనుక అండ్ షేర్ ద మార్కెట్ ఈక్వల్లీ బిట్వీన్ దెమ్. అదేవిధంగా మార్కెట్ అనేది కూడా ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకోవాలి, సో దట్ దే కెన్ అవాయిడ్ హార్మ్ఫుల్ కాంపిటీషన్. సో అంతే కదా. సో అక్కడ ఎక్కడా కూడా హార్మ్ఫుల్ కాంపిటీషన్ అనేది లేదు. సో ఇది కూడా మనకు ఒక యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత ద డ్యూయోపలీ ప్రైజ్ ఇన్ ద లాంగ్ రన్ మే బి మోనోపలీ ప్రైజ్ ఆర్ కాంపిటేటివ్ ప్రైజ్. సో అది లాంగ్ రన్లో ఏమైపోతుందనంటే ఒకటి మోనోపలీ ప్రైజ్ అవ్వచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ప్రైజ్ అవ్వచ్చు, రెండు ఒకటే. ఆర్ ఇట్ మే సెటిల్ ఎట్ ఎనీ లెవెల్ బిట్వీన్ ద మోనోపలీ ప్రైజ్ అండ్ కాంపిటేటివ్ ప్రైజ్. సో అది ఇక్కడ మనం చూస్తే ఇట్ మే సెటిల్, అది మనం సెటిల్ చేయొచ్చు ఎట్ ఎనీ లెవెల్ బిట్వీన్ ద మోనోపలీ ప్రైజ్ అండ్ కాంపిటేటివ్ ప్రైజ్. ఆ రెండింటి మధ్యలో ఎక్కడైనా కూడా మనం దాన్ని సెటిల్ చేసుకోవచ్చు. ఇన్ ద షార్ట్ పీరియడ్ డ్యూయోపలీ ప్రైజ్ మే ఈవెన్ ఫాల్ బిలో ద లెవెల్ కాంపిటేటివ్ ప్రైజ్ విత్ ద both the firms earning less than even the normal price. సో మనం ఇక్కడ కనుక చూస్తే ఇన్ ద షార్ట్ పీరియడ్లో ఎలా ఉంటుంది? డియోపోలీ అనేది ఇట్ మే ఈవెన్ ఫాల్ బిలో ద లెవెల్ కాంపిటేటివ్ ప్రైస్, అంటే కాంపిటేటివ్ ప్రైస్ కన్నా కూడా లెవెల్కి తగ్గిపోయింది అనుకోండి, విత్ ద బోత్ ద ఫార్మ్స్ ఎర్నింగ్ లెస్ దాన్ ఈవెన్ ద నార్మల్ ప్రైస్. సో అప్పుడు రెండు సంస్థలు కూడా నార్మల్ ప్రైస్ అనేది నార్మల్ ప్రైస్ ఇచ్చేయడం అనేది జరుగుతుంది. సో అదొకటి ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రాబ్లం. తర్వాత మోనోప్సోనీ. సో మోనోప్సోనీ మీన్స్ మిస్టర్ జాన్ రాబిన్సన్ వాజ్ ద ఫస్ట్ రైటర్ టు యూజ్ ద టర్మ్ మోనోప్సోనీ. సో మొట్టమొదటిసారిగా మనం చూస్తే కనుక ఈయన ఫస్ట్ రైటర్ అయ్యారు టు యూజ్ ద టర్మ్ మోనోప్సోనీ. మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది, ఇది మనకి చెప్పింది ఈయన రాబిన్సన్ అని చెప్పారు మనకు. సో ఆయనకు ముందు ఎవరు కూడా ఈ మోనోప్సోనీ అనే దాని గురించి మాట్లాడింది లేదు. విచ్ దేర్ ఈజ్ ఏ సింగిల్ బయర్, ఇక్కడ సింగిల్ బయర్ ఉంటాడు, అంటే కొనేవాడు ఒక్కడే ఉంటాడు. మోనోప్సోనీ ఈజ్ ఏ సింగిల్ బయర్ ఆర్ ఏ పర్చేజింగ్ ఏజెన్సీ. సో పర్చేజింగ్ ఏజెన్సీ అవ్వచ్చు, లేకపోతే సింగిల్ బయర్ అవ్వచ్చు. తర్వాత విచ్ షో ఆర్ నియర్ బై హోల్ ఆఫ్ ఏ కమాడిటీ. ఓకే, సో ఇక్కడ మనం నియర్లీ హోల్ ఆఫ్ ఏ కమాడిటీ ఆర్ సర్వీస్. సో ఇది మనం కమాడిటీ అండ్ సర్వీస్ విషయంలో కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నానండి. సో తర్వాత ఇట్ మే బి క్రియేటెడ్ వెన్ ఆల్ కస్టమర్స్ ఆఫ్ ఏ కమాడిటీ ఆర్ ఆర్గనైజ్డ్ టుగెదర్. సో అందరూ ఒక చోట కమాడిటీకి సంబంధించి ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇప్పుడు ఏది కావాలంటే అక్కడికి వెళ్తారు కదా, అట్లా మనం సెట్ చేసుకోవటం. సో అక్కడ ఒక లొకేషన్ చెప్పి ఇక్కడికి రండి అని చెప్పి చెప్పుకోవటం అలాగనమాట. సో క్రియేటెడ్ వెన్ ఆల్ కస్టమర్స్ ఆఫ్ ఏ కమాడిటీ ఆర్ ఆర్గనైజ్డ్ టుగెదర్. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కస్టమర్స్ అందరూ కూడా ఒకరితో ఒకళ్ళు కలిసి ఉంటే కనుక ఆర్గనైజ్ చేసుకోగలిగితే, ఆర్ వెన్ ఓన్లీ వన్ కన్జ్యూమర్ రిక్వైర్స్ దట్ commodity with no one else requires.
సో ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే వెన్ ఓన్లీ వన్ కన్జ్యూమర్ రిక్వైర్స్, సో ఒక్క కన్జ్యూమరే మనకి ఉన్నప్పుడు దట్ కమాడిటీ విచ్ నో వన్ ఎల్స్ రిక్వైర్స్, సో కాబట్టి ఆ కమాడిటీ అనేది మనకు అవసరం అనేది ఉండదు అని చెప్తున్నాడు. సో తర్వాత బయోలేటరల్ మోనోపలి. సో ఈ బయోలేటరల్ మోనోపలి అనేది కూడా ఇంపార్టెంట్. ఏ బయోలేటరల్ మోనోపలి ఈజ్ ఎ మార్కెట్ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఎ సింగిల్ సెల్లర్ ఫేసెస్ ఎ సింగిల్ బయర్. సో ఒక బయర్ ఉంటాడు, ఒక సెల్లరే ఉంటాడు. ఇట్ ఈజ్ ఎ మార్కెట్ ఆఫ్ మోనోప్సోనీ. ఓకే, తర్వాత అలిగోప్సోనీ. సో పేర్లు కొంచెం కొత్తగా ఉంటాయి, మీనింగ్ అర్థం చేసుకోండి చాలు. అలిగోప్సోనీ ఈజ్ అ మార్కెట్ సిచ్యువేషన్ ఇన్ విచ్ దేర్ విల్ బి ఏ ఫ్యూ బయర్స్ అండ్ మెనీ సెల్లర్స్. సో ఇక్కడ మనకు ఫ్యూ బయర్స్ ఉంటారు, అదేవిధంగా మెనీ సెల్లర్స్ ఉంటారు. అంటే అమ్మేవాళ్ళు ఎక్కువ ఉంటారు, కొనేవాళ్ళు తక్కువ ఉంటారు. యాజ్ ద సెల్లర్స్ ఆర్ మోర్ అండ్ బయర్స్ ఆర్ ఫ్యూ. సో ఇక్కడ మనకు ఈ బయర్స్ అనేవాళ్ళు తక్కువ ఉండి అమ్మేవాళ్ళు ఎక్కువ మంది కనుక అయితే ద ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ విల్ బి కంపారిటివ్లీ లో. బట్ సో మనం కనుక చూస్తే యాజ్ ద సెల్లర్స్ ఆర్ మోర్ అండ్ బయర్స్ ఆర్ ఫ్యూ. సో ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు కొనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుంది. సో ఇట్ విల్ బి ప్రొడక్ట్ విల్ బి కంపారిటివ్లీ లో బట్ నాట్ యాజ్ లో యాజ్ అండర్ మోనోపలి. సో అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలిగోపోలీ. ఓకే, సో దీంతో మనకు ఈ స్ట్రక్చర్స్ అయిపోయినాయండి. ఓకే.